హలో ఎవ్రీవన్, జగతి మ్యాథ్స్ గార్డెన్. ఐఎమ్ జగదీశ్వరి టీచర్. ఈ మధ్యలో మేము కర్ణాటక టూర్ వెళ్ళామండి. 5 రోజుల్లో 9 ప్లేసులు చూసి వచ్చాము. అయితే ఈ టూర్ చాలా బాగుంది. ఈ టూర్ ఏ ప్లేసెస్ వెళ్ళామనేది ఇక్కడ నేను మీకు ఆ ప్లేసెస్ పేర్లు తర్వాత ఫొటోస్ కూడా సెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ మేము గోకర్ణం వెళ్ళాము. గోకర్ణంలో బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత గోకర్ణం టెంపుల్ దర్శనం చేసుకున్నాం. అదే భూ కైలాస్ అంటాం కదా, శివుడు అక్కడే. తర్వాత అక్కడి నుంచి మురుడేశ్వర్ వెళ్ళాము. మురుడేశ్వర్లో కూడా బీచ్లో చాలా ఎంజాయ్ చేసి ఆ తర్వాత మురుడేశ్వర్ టెంపుల్లో శివుడి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కొల్లూరు వెళ్ళాము. కొల్లూరులో మూకాంబికా మాత దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి ఏం చేసామంటే ఉడిపి వచ్చాం. ఉడిపిలో కూడా మనకు మళ్ళీ బీచ్ ఉంటుంది. అక్కడ మేము మాల్పే బీచ్కి వెళ్ళాం. ఆ బీచ్లో చాలా బాగా ఆడుకున్న తర్వాత ఏం చేసినామంటే అక్కడి నుంచి బోటింగ్లో సెయింట్ మేరీ హైలాండ్ వెళ్ళాం. సెయింట్ మేరీ హైలాండ్లో ఫస్ట్ వాస్కోడిగామా దిగిన ప్లేస్ అనమాట. అక్కడ ఫస్ట్ దిగిందంట వాస్కోడిగామా. సెయింట్ మేరీ హైలాండ్ బోట్లో వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. తర్వాత అక్కడ సముద్రం అలలకు వ్యతిరేకంగా వెళ్తుంది బోట్లో వెళ్ళి అక్కడ సెయింట్ మేరీ హైలాండ్లో ఎంజాయ్ చేసి మళ్ళీ బోట్లో తిరిగి వచ్చి మళ్ళీ మాల్పే బీచ్లో మళ్ళీ ఎంజాయ్ చేసిన తర్వాత ఉడిపిలో శ్రీకృష్ణ మందిరం చూసి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఉడిపి నుంచి మళ్ళీ ఏం చేసామంటే ధర్మస్థల్ వెళ్ళాము. ధర్మస్థల్లో శ్రీ మంజునాథ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాం. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెళ్ళేటప్పుడు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ వాతావరణం చాలా ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. కుక్కి సుబ్రహ్మణ్యం టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము శృంగేరి వెళ్ళాం. శృంగేరి సముద్ర తీరానికి చాలా ఎత్తులో ఉంటుంది. అక్కడ శృంగేరిలో సరస్వతి మాత ఆలయం, శారదామాత మందిరం. అక్కడ వర్షం కూడా మాకు స్వాగతం పలికిందనే చెప్పాలి. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చూసి శృంగేరి నుంచి ఏం చేసామంటే ఓరనాడు వెళ్ళాము. ఓరనాడు వెళ్ళే దారిలో అయితే చాలా వాతావరణం, ఓరనాడు కూడా సముద్ర తీరానికి చాలా ఎత్తులో ఉంటుంది. అక్కడ పశ్చిమ కనుమలు అయితే వెస్ట్రన్ ఘాట్స్ చాలా బాగా కనిపిస్తాయి స్పష్టంగా. అక్కడ ప్రకృతి అందం చాలా బాగుంటుంది. ఓరనాడులో బంగారంతో చేసిన అన్నపూర్ణమాత విగ్రహం ఉంటుంది. అలాగే బంగారంతోనే అలంకరించబడి బంగారం వెండి ఎక్కువ కనిపిస్తుంది. ఓరనాడులో అమ్మవారు అన్నపూర్ణమాత చాలా అందంగా ఉంటుంది. బంగారంతో చేయబడి బంగారంతో అలంకరించబడి చాలా కాస్ట్లీయెస్ట్ ప్లేస్ అనొచ్చు. 2 రోజులు ఉండొచ్చు అక్కడ, అంత బాగుంది ప్లేసు. ఓరనాడు నుంచి మేము అక్కడ ఎంజాయ్ చేసి ఓరనాడు నుంచి హంపి వచ్చాం. హంపిలో తుంగభద్ర నదిలో మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ నుంచి విరూపాక్ష స్వామి టెంపుల్, తర్వాత అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ ఉన్న మంచిగా నీటితో ఉన్న గుండాలు అవన్నీ చూసుకుంటూ ఏం చేసామంటే మళ్ళీ విజయనగరం వెళ్ళి అక్కడ ఉన్న చారిత్రాత్మకమైన అనేకమైన ప్లేస్లు, సింగిల్ స్టోన్ చారియట్ అంటే ఏకశిలారథము, తర్వాత లోటస్ మహలు, ఏనుగులు ఉంచే శాల, తర్వాత అక్కడ మ్యూజియం ఉంది. చాలా టెంపుల్స్ ఉన్నాయి. రంగనాథ టెంపుల్ అని, తర్వాత వాళ్ళు నాట్యం ఆడే రాణులు తిరిగే ప్లేసెస్, తర్వాత వాళ్ళు అక్కడ నీటి గుండాలు, స్నాన వాటికలు, చాలా అందమైన ప్లేస్లు. ఆ కట్టడాలన్నీ పురాతనమైన కట్టడాలు అవన్నీ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడే వంటలు వండుకొని తిని ఎంజాయ్ చేసి తిరుగు ప్రయాణమయ్యాం. ఈ టూర్ చాలా బాగుంది. కర్ణాటక టూర్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము వెళ్ళిన బస్సు కూడా చాలా బాగుంది. ఇది ఏసీ బస్సు. బస్సు కూడా చాలా